మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఏమిటో ఇవాళ ప్రపంచం అంతా రంగురంగుల్లో కనిపిస్తోంది. వామ్మో, నేను కూడా మీ కళ్ళకి ఇలాగే కనిపిస్తున్నానా? మీరందరూ కళ్ళజోడులు పెట్టుకొని వచ్చారా, లేకపోతే నేను కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల అందరూ కళ్ళజోడులు పెట్టుకున్నట్టుగా నాకు అనిపిస్తోందా? పెట్టుకున్నాం. ఓకే, పరిచయాలు పెంచుకుందాం. చెప్పండి మీ గురించి. హాయ్ సుమా. హాయ్, నా పేరు ప్రియా అగర్వాల్. నేను అల్వాల్ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి నాకు చెస్ ఆడడం అంటే చాలా ఇష్టం. మా పాప అయితే మీకు చాలా పెద్ద ఫ్యాన్ సుమా. నీకు పాప కూడా ఉందా? నీకు పెళ్లి కాలేదు అనుకున్నాను. ఓ థ్యాంక్ యూ. ప్రియా నేను అందరూ ఏమని పిలుస్తారు? ప్రియా ప్రియా అనే పిలుస్తారు. అంతేనా? నేమైతే బుజ్జి నా పేరు. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. Oh ప్రియా ప్రియా. అదన్నమాట ప్రియా. మరి జయ్య, ప్రియా తర్వాత జయ్య. జయ్య బ్రాకెట్ లో రాధా ఏమిటి? అందరూ నన్ను రాధా అని పిలుస్తారు. ఓ, మరి జయ అని పేరు ఎందుకు పెట్టారు? నా నేమ్ అది జయ అని పిలిచారు. రాధా అని ఎలా వచ్చింది పేరు? అందరూ పిలుస్తారు రాధా, నీకు బాగుంది సెట్ అయింది అన్నారు నాకు. లేకపోతే నువ్వు ఎప్పుడైనా సరే ప్రతిదానికి లేట్ గా వెళ్ళడం వల్ల ఈ అమ్మాయి రాదు రాదు అనుకొని రాధా, ఈమె రాధా, ఈ జయ రాధా 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 అనుకొని ఈమె పేరు రాధా అని ఫిక్స్ చేసేసారు. మీరు భలే కనిపెట్టేస్తారు సుమా. నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. నా పేరు జయ, అందరూ నన్ను రాధా రాధా అని పిలుస్తారు. రాదు రాదు రాధా రాధా. ఓకే, రాధా రాధా. మా హస్బెండ్ పేరు రాజా. రాజా రాధా రాజా. రాజా. బాబా బాబా, నీకోసం ఈ పాట రాశారేమో కదా? ఆయనేమో రాజా రాజా అని పాడుతుంటే నువ్వేమో రాజా రాజా అని పాడడం. అబ్బా. శ్రీదేవి హాయ్ సుమా. నీకు నువ్వే సూపర్ అనుకుంటే సరిపోతుంది. మేము అనాలి సూపర్ అని. మరి అనుమానం సూపర్ అని. సూపర్, థ్యాంక్ యూ. చెప్పి ఇప్పుడు నీ గురించి. నా పేరు శ్రీదేవి, నేను మాదాపూర్ నుంచి వచ్చాను. మీరు ఓన్లీ శ్రీదేవియేనా? నో, బెల్లం శ్రీదేవి. ఇట్స్ ఫర్ యు. బెల్లం శ్రీదేవి మై పెళ్ళాం శ్రీదేవి అని నేను అనలేదు, సుప్రీం సినిమాలో హీరో అన్నాడు. మీ ఆయన పేరేంటి? మీ ఆయన పేరేంటని? అందుకే పెళ్ళవలేదు. ఓ, నీకు పెళ్లి కాలేదు. ఓకే, పిల్లలు ఎంతమంది? నాకా ఇంకా పెళ్ళవలేదు. మీ అత్తమామల పేరేంటి? ఇంకా పెళ్ళవలేదు. మనవాళ్ళు మనవరాళ్ళు? ఇంకా పెళ్ళవలేదు. ఓకే, ఇంకా పెళ్ళవలేదా? అయితే ఓకేలే. మరి బెల్లం మీ ఇంటి పేరా? మా ఇంటి పేరా కాదా? అంటే సుప్రీం చూసిన దగ్గర నుంచి అందరూ బెల్లం ఇస్తున్నారు నాకు. శ్రీదేవి ముందు బెల్లం ఉంటే బాగుంటుందనా? ఓకే. శిరీష, యూ కూల్ గర్ల్. హాయ్ కూల్. హలో సుమ గారు. హాయ్. కూల్ 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 కూల్. దిస్ ఈస్ శిరీష ప్రదీప్. నేను కొండాపూర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. మన యాంకర్ ప్రదీప్ నీకేమవుతాడు?
యాంకర్ ప్రదీప్ ఏం అవ్వరు, అర్థం ప్రదీప్ మా హస్బెండ్. ఓ ఓ ప్రదీప్, ఓకే. నేను వార్లీ పార్సన్స్ లో ప్రాజెక్ట్ కంట్రోల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. మా ప్రదీప్ గారు TCS లో వర్క్ చేస్తున్నారు. నా హాబీ సింగింగ్ అండ్ డాన్సింగ్. శిరీష మీ అందరికి 10 పాయింట్స్. సరే, రౌండ్ లోకి వెళ్ళి కొంచెం క్లియర్ గా క్లారిటీతో ఆడాలంటే ఇది ఉంటే చాలా కష్టం. తీసేద్దామా? ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఆ గ్రాడ్యుయేషన్ అవ్వగానే క్యాప్స్ ఎలా ఎగరేస్తారో అలా మనం ఎగరేద్దాం. రెడీ? 1 2 3. A square B square A plus B whole square. Tom and Jerry won. కేవలం ఒకే ఒక్క పాత్రతో మన దేశంలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఏమిటి, అది ఎక్కడ వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఇవాళ ఎపిసోడ్ చూడండి. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. పెట్టేసుకోండి. 1 2 3 గో. ప్రియా అండ్ జయ. రాధా ప్రియా రైట్. రాధా కూడా రైటే. రాధా ఇంకొంచెం రైట్ కి రా. ప్రియా ముందరే ఉంది. ఓకే, నీకు 10 పాయింట్స్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అడుగు. ఓకే. కంత్రి సినిమాలో ఒక దేవుడి పేరు ఉంది, చెప్పాలి. కంత్రి సినిమాలో ఒక దేవుడి పేరు. త్రినేత్రుడు కాదు, దగ్గరికి వచ్చారు. దగ్గరకు వచ్చానా? మీకు తెలియని ఆన్సర్ లేదు మీకు? శివుడు లేదు. కాదా? కమ్ త్రీ. దగ్గరికి వస్తున్నారు సుమ గారు. తెలియని ఆన్సరే లేదా? కమ్ అంటే రా, అంటే మూడు. రాముడు. థ్యాంక్ యూ, మీరందరూ సమిష్టి కృషితో నాతో చెప్పించారు. థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి. రెడీ 1 2 3 గో. అయిపోయింది శిరీష, నువ్వు అవుట్ అయిపోయావు. దా. ఓకే శిరీష, నీకు 15 పాయింట్స్. 1 2 3 గో.
దివ్యాకి 25 పాయింట్లు, శ్రీదేవికి 20 పాయింట్లు. నేను ఒక పొడుపు కథ అడుగుతాను. అడుగు. కాళ్ళు లేనిది చూసి ముఖం లేనిది నవ్వింది. కాళ్ళు లేనిది చూసి కాళ్ళు ఉన్నది, ఆ. కాళ్ళు లేని దాన్ని చూసి నవ్వుతుంది. కాళ్ళు అది ముఖం ఉన్నది, ఉన్నది చూసి ముఖం లేనిది నవ్వుతుంది. కాళ్ళు లేనిది అంటే ప్యాంట్, దాంట్ లోపల కాళ్ళు ఉండవుగా ప్యాంట్ వేసుకోకపోతే. ముఖం లేనిది అంటే షర్ట్, షర్ట్ వేసుకోకపోతే దానికి మొహం ఎలా ఉంటుంది? ప్యాంట్ షర్ట్ ని చూసి నవ్వింది. కాదు, కాదు. మరి చెప్పి కాళ్ళు ఉన్నది, కాళ్ళు లేని దాన్ని. ఆన్సర్ చెప్పి. కాక కప్ప పప్ప పాము పిపి పీత. కప్ప పప్ప పాము పిప్పి పీత. కాళ్ళు లేనిది కప్ప ఎలా అవుతుంది? కాళ్ళు ఉన్నది, కాళ్ళు ఉన్నది కప్ప, కాళ్ళు లేని దాన్ని చూసి పాము తింటుంది. తింటుంది. కళ్ళు లేనిది చూసి నవ్వుతుంది. పీత. ఆహా, వాట్ అన్ అండర్స్టాండింగ్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, ఈ రౌండ్ లో మనకు ఒక థీమ్ ఉంది ఇవాళ. సో ఇందులో రూల్స్ ఏంటంటే మేము ఫస్ట్ ఒక పిక్చర్ చూపిస్తాం, తర్వాత ఇంకొక పిక్చర్ వచ్చి ఈ పిక్చర్ పక్కన ఫ్రీజ్ అవుతుంది. ఈ సెకండ్ పిక్చర్ చూడగానే ఈ కాంబినేషన్ లో మీకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఆ సాంగ్ ఏంటో గుర్తు చేసుకొని సినిమా పేరేంటో చెప్పాలి మీరు. అంటే ఆ సాంగ్ ఏ సినిమాలోదో ఆ సినిమా పేరు చెప్పాలి. అంతేగాని బజర్ నొక్కి సాంగ్ చెప్తే అనవసరంగా మీకు పాయింట్లు పోతాయి. సినిమా పేరు చెప్తేనే మేము ఇస్తాం పాయింట్లు. ఓకే, సో ఫస్ట్ పిక్చర్ శర్వానంద్, పక్కన పిక్చర్స్. శ్రీదేవి 10 విశాఖ 9 ఎక్స్ప్రెస్ 8 7 విశాఖ ఎక్స్ప్రెస్ విశాఖ ఎక్స్ప్రెస్. చూద్దాం. ఏంటమ్మా ఫుల్ అంటే కరెక్ట్ గా ఎలా చెప్పావు అక్క? -6. తెలుసా ఎవరికైనా? ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ రాజానే. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. నెక్స్ట్ పిక్చర్ మహేష్ బాబు, పక్కన పిక్చర్స్. రాధా. గురువారం మార్చి 1 సాంగ్. 10 9 8 7 6 5 4 3 2 1. ఫాస్ట్ గా బజర్ లోకి పిక్చర్ చూడలేను సరిగ్గా. చూసా, సాంగ్ గుర్తొచ్చింది. పిక్చర్ చూసినా కూడా మరి ఎందుకు అట్లా చేసావు అక్క? నీకు పాయింట్లు పోతున్నాయి. పాట గుర్తొచ్చి పాయింట్లు పోతున్నాయి అక్క. నీకు -6. గురువారం మార్చి 1 మార్చి 1. మీరు చాలా బాగా పాడుతున్నారు. నాకు గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. ఇది నిజం. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను, చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను,
సినిమా ఏంటో గుర్తొచ్చిందా? ఏంటి చెప్పండి. దూకుడు. 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 నాకు పాయింట్ పోయి. నెక్స్ట్ పిక్చర్. నాగేశ్వరరావు గారు వచ్చారు, పక్కన పిక్చర్స్. ఇంత చెప్పినా కూడా సినిమా పేరు చెప్తే చెప్తాము. సినిమా పేరు చెప్తే మీరెందుకు ఇంకా క్లూజ్ అమ్మా. అయ్యో పెద్ద పండగ అది. శ్రీదేవి. సంక్రాంతి. సంక్రాంతి అక్క. మళ్ళీ ఫస్ట్ గా భలే చెప్పావు అక్క నువ్వు. అసలు చూద్దాం. నీకు కూడా -6. సినిమా పేరు దసరా బుల్లోడు. పండగ అని చెప్తే సంక్రాంతి ఉగాది చెప్పడమే. అందులో నాగేశ్వరరావు గారు ఉన్నారా? ఈ పచ్చగడ్డి పాట ఉందా లేదా ఆలోచించద్దు. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే చూడు. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. ఇప్పుడైనా సరిగ్గా చెప్పాలి, సరేనా? నెక్స్ట్ పిక్చర్. రవితేజ పక్కన పిక్చర్స్. వెంకీ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. హే గోంగూర తోటగాడ కాపు కాస. హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. హే గోంగూర తోటగాడ కాపు కాస. కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. నెక్స్ట్ పిక్చర్. రాశి ఖన్నా. నా పిచ్చి చూస్తే పాప అలా అయిపోయింది. శ్రీదేవి. శ్రీదేవి. సుప్రీం. ఓకే చూద్దాం. బెల్లం గురించి ఎట్లా కరెక్ట్ చెప్పాక. యా నీ పేరు శ్రీదేవి, నీకు కూడా ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ చెప్పావు నువ్వు, మస్తు. నీకు 6 పాయింట్లు. సాంగ్ పాడు. మర్చిపోయా. ఏ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళాం శ్రీదేవి. ఎస్ అంటే శ్రీదేవి
అదే శ్రీదేవి, ఇదే శ్రీదేవి. శ్రీదేవి నా పెళ్ళాం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్సనవే శ్రీదేవి, ఎత్తుకెళ్తా శ్రీదేవి, శ్రీదేవి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళా. అయ్యరా ఓకే, సో ఒకే ఒక్క పాత్రతో తీసినటువంటి సినిమా ఏమిటి, ఎక్కడ తీశారు, వివరాలన్నీ ఈ రౌండ్ లో మీరు తెలుసుకోబోతున్నారు. ఓకే, సూపర్ స్టార్ మహిళ కోసం చాలా టాక్ ఉందండి బయట. మా ఆఫీస్ లో, మా పక్కన అందరు మీకోసం మీ సీరియల్ చూస్తుంటారండి. ఓకే అండి, సూపర్ స్టార్ మహిళ కోసం మీరు మేము అందరం వెయిట్ చేస్తున్నాము. అతి త్వరలో రాబోతుంది సూపర్ స్టార్ మహిళ. ఆల్ ది బెస్ట్. ప్రేమించుకుందాం రా సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రీతి జింతా. కరెక్ట్ రాంగ్? కాన్ఫిడెంట్ అయితే చెప్పండి, లేకపోతే ఆప్షన్ తీసుకోండి. ఆప్షన్స్. ఏ ప్రీతి జింటా, బి అంజలా జవేరి. ప్రీతి జింతా. రాంగ్ ఆన్సర్. అంజలా జవేరి. ఓకే ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక మీకోసం ఒక మంచి భక్తి గీతం. ఏ తీరుగనను దయ చూపెదవో ఇలవంశోత్తమ రామా, నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా అని అన్న కవి ఎవరు? ఆప్షన్. ఏ భక్త రామదాసు, బి అన్నమయ్య. రామ. సో భక్త రామదాసు. రామ, సో భక్త రామదాస. అంటే రామదాసు రాముడి భక్తుడు కదా, అందుకనా? అండ్ అన్నమయ్య విష్ణుమూర్తి మరి ఆయన పేర్లో బా సాంగ్. అని లేదేమిటి? ఓకే, కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. ఓకే, జయ 1 పాయింట్, శ్రీదేవి 2 పాయింట్స్. జోక్ కే చెప్పనా? చెప్పండి. నేను ఒక జోక్ చెప్తా. నేను ఓకే షూర్. నెక్స్ట్ రౌండ్ లో చెప్తా. ఇప్పుడు నువ్వు చెప్పు. ఓకే, ఇప్పుడు నేను నవ్విస్తా మిమ్మల్ని. అయితే ఒక హస్బెండ్ బాగా డ్రింక్ చేసి ఇంటికి వస్తాడనమాట. సో తను వాళ్ళ వైఫ్ కి అనుమానం రాకూడదు అనేసి వర్క్ చేద్దాం అనుకుంటాడు. సో వెళ్ళి వర్క్ చేస్తున్నారు, టైప్ చేస్తున్నారు. వాళ్ళ వైఫ్ వచ్చి ఏంటి డ్రింక్ చేశారా అని అడుగుతుంది. ఏ లేదే. ఎందుకు అంటే మరెందుకు ల్యాప్టాప్ కి బదులుగా సూట్ కేస్ పైన టైప్ చేస్తున్నావు అంటుంది. యమదొంగ సినిమా హీరోయిన్ ఎవరు? ప్రియమణి. ఓకే, మమతా మోహన్ దాస్, ప్రియమణి ఇద్దరు ఉన్నారు. తీసుకో. 6. 3 points from Sirisha. 3 points from Priya Agarwal. పర్ఫెక్ట్ గా షూటింగ్ చేసి అతిపెద్ద వయస్కురాలిగా రికార్డులోకి ఎక్కిన సంఘటన ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? షూటింగ్ అంటే గన్ షూటింగ్, రైఫిల్ షూటింగ్. పర్ఫెక్ట్ గా చేసిన అతిపెద్ద వయస్కురాలు అంటే పెద్ద ఆవిడ. Options. ఏ ఆంధ్రప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. కరెక్ట్. తీసుకో 3. Priya Agarwal from 3. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. గురి పెడితే గుండు దూసుకెళ్ళాలి. ఇలా చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. కానీ ఈ బామ్మ గురి చూసిందో ఖచ్చితంగా బుల్లెట్ దిగాల్సిందే. ఉత్తరప్రదేశ్ లోని భాగవత్ గ్రామానికి చెందిన చాంద్రో తోమర్ కి 6 పిల్లలు, 15 మంది మనవళ్ళు మనవరాళ్ళు. ఈమెని ఊళ్ళో అందరూ షూటింగ్ దాది అని పిలుస్తూ ఉంటారంట. ఇప్పటికే 25 నేషనల్ ఛాంపియన్షిప్స్ గెలుచుకుంది. ఒంటి చేత్తో రైఫిల్ పట్టిందంటే గురి తప్పదు. ఓకే, వెనక్కొచ్చి.
వేల కన్నా పెద్దవి, కోట్ల కన్నా చిన్నవి ఏమిటవి? ఆప్షన్ ఏ వందలు, బి లక్షలు. వందలు. మా వందలు. ఇట్స్ లక్షలు. వేల కన్నా పెద్దదా? పోయింది పోయింది. ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయం అని అన్న కవి ఎవరు? తెలీదు సుమా, అన్ని హార్డ్ గా అడుగుతున్నావు సుమా. ఫస్ట్ చాలా ఈజీ యాక్చువల్లీ. ఆప్షన్ ఏ పాణిగ్రాహి, బి శివసాగర్. శివసాగర్ కాదు, పాణిగ్రాహి. తొంభైలో 30వ వంతు ఎంత? 90లో 30వ వంతు. క్లూ ఆప్షన్స్ ఏ 10, బి 3. 90లో 3. కరెక్ట్ ఆన్సర్. శిరీష 2. శ్రీదేవి 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 ప్లీజ్. ప్రియా 1. ఇదిగో మనం బిగినింగ్ లో ఒక క్వశ్చన్ అడిగాం చూసావా, అది నీకే వచ్చింది. ఓకే. కేవలం ఒకే ఒక్క పాత్రతో తీసిన మొదటి భారతీయ చిత్రం ఏది? మొత్తానికి అది భారతీయ చిత్రం. క్లూ ఆప్షన్స్ అని. ఆప్షన్స్ ఏ యాదే, బి హైవే. యాదే. యాదే యాదే. యాదే కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. తీసుకో. శిరీష 1, జయ 1, ప్రియా 1. సినిమా అంటే హీరో ఒక్కడేనా? హీరోయిన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమీడియన్లు ఇలా బోలెడు మంది ఉంటారు కదా. కానీ అలాంటి పాత్రలు అవసరం లేకుండానే ఒకే ఒక పాత్రతో సినిమా తీయొచ్చు అని నిరూపించారు సునీల్ దత్. 1964లో సునీల్ దత్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన తొలి చిత్రం యాదేతో ఈ ప్రయోగం చేశాడు. ఇందులో కేవలం ఒకే ఒక్క పాత్ర ఉంటుంది. అందులో నటించింది కూడా సునీల్ దత్తే. ఆఖరి సన్నివేశంలో మాత్రం సునీల్ దత్ భార్య పాత్ర కనిపిస్తుంది, కానీ ఆమె ఆకారం కనిపించకుండా చీకట్లో చూపించారు. కేవలం ఒకే ఒక పాత్రతో తీసిన ఏకైక భారతీయ చిత్రంగా ఈ చిత్రం గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. అది ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం. రాధా చెప్పు. సునీల్. చూద్దాం. ఏది రాధా? ఎక్స్ప్రెషన్ ఒకసారి ఇచ్చుకో. సత్తి ఓ మంచి పనివాడు. మీకు 6. నెక్స్ట్ చిత్రం. ప్రియా అగర్వాల్. కాజల్. చూద్దాం. హన్సిక -6. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ ప్రియా. రవితేజ. చూద్దాం. రాజ రాజ రవితేజ తేజ. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఏది? నా కళ్ళజోడు లేదు కదా సుమా. చెప్పించనా? కళ్ళజోడు అది ఇప్పుడు కుదిరిందండి. కొన్నానా? బాగున్నారు. నెక్స్ట్ చిత్రం. శిరీష. జ్యోతిక. చూద్దాం.
రకుల్ -6. నెక్స్ట్ చిత్రం. రాధా. నయనతార. చూద్దాం. -6. ఏదో అందరూ ఒకసారి ఈ అమ్మాయి వైపు చూసి ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. నెక్స్ట్ చిత్రం. ప్రియా. బ్రహ్మానందం. చూద్దాం. ఇంత అమాయకమైన ఎక్స్ప్రెషన్ నేను ఎప్పుడూ చూడలేదు అసలు. 6. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇది ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఆ గ్రీన్ వరకు వెళ్ళాలి. మళ్ళీ వెనక్కి రా. ఇప్పుడు ఈ బుట్ట తీసుకొని తల మీద పెట్టుకోండి. బంతి తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఇది ఇందులో వేసి ఇలా. ఇదే ఆట. మీరు ఇందులోని మెయిన్ రూల్స్ వినండి. రూల్ నెంబర్ 1 ఏంటంటే మీరు రింగ్ లోకి వచ్చిన తర్వాతే బంతి తీసుకొని ఈ గ్రీన్ దాంట్లోకి పెట్టాలి. అండ్ మీ బంతి దొరిలించినప్పుడు ఈ గ్రీన్ లోకి రీచ్ అయిన తర్వాతే వెనక్కి రావాలి. కాదని ఇక్కడ మధ్యలో నుంచే మీరు వెనక్కి తీసుకొస్తే దానికి పాయింట్లు ఉండవు. అండ్ ఈ గ్రీన్ లోకి వచ్చినప్పుడు మీరు చేతితో పట్టుకొని ఆపద్దు. వచ్చిన తర్వాత బుట్ట తల మీద పెట్టుకొని ఇంకో చేతిలో బంతి తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇందులో ఉండేటువంటి బంతి బుట్టలో పడితేనే అప్పుడు చేతిలో ఉండే బంతి అందులో వేయాలి, లేకపోతే వేయక్కర్లేదు. ఓకే, రెడీ? 1 2 3 గో. బుట్ట తల మీద పెట్టినందుకు ఒక 6. నువ్వు ఇందులో ఉండేదాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక 6. ఇటువైపు చేతిలో ఉండే బంతి కూడా అందులో పడిపోతే 6. సో ప్రాపర్ గా నువ్వు ఆడితే ఒక్కొక్క దానికి నీకు 3 6లు వస్తాయి. సో ఇక్కడ నీకు అక్కడ 3 6లు వచ్చేసాయి. ప్లస్ ఇక్కడ బుట్ట పెట్టుకున్నావు కాబట్టి ఇంకొక 6 4 24 పాయింట్లు. రైస్ కుక్కర్. ఓకే, 1 2 3 గో.
6 ఆర్లు ప్లస్ ఇంకొకటి బుట్ట పెట్టినందుకు 7 ఆర్లు అంటే 42 పాయింట్లు. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. వదిలే వదిలే, ఇంకో బంతి తీసుకో, ఒక చేత్తో పట్టుకో అంతే. వెనక్కి వచ్చేటప్పుడు అంత ఎక్కువ వంచకు, ఓకే? మెల్లిగరా మెల్లిగరా మెల్లిగరా, ఎక్కువ వంచకు. ఇప్పుడు అలాను అటను అటను, అంతే అంతే అంతే. ఒక కారు వచ్చింది. రెండు ఆర్లు కదా బుట్ట పెట్టుకున్నా కదా. అవును, బుట్ట పెట్టుకున్నావు, ఇంకోటి అది కూడా 2 ఆర్లు. ఓకే 12. టోస్టర్. మీ టార్గెట్ 37. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ శిరీష. విన్ అయ్యేది మీరా శిరీషానా చూద్దాం. రెడీ 1 2 3 గో. స్లో స్లో స్లోగా. వెనక్కి సెటిల్ చేయండి దాన్ని. ఒక 6 2 ఆర్లు 3 ఆర్లు వచ్చాయి. ఓకే నాలుగు ఆర్లు 5 ఆర్లు 6 ఆర్లు, ఇంకొకటి. ఓ ఇంకొక బంతి గాని పడి బుట్ట వేసేస్తే విన్ను. 6 ఆర్లు వచ్చాయి, జస్ట్ మిస్. దా 36 పాయింట్స్. నీ టార్గెట్ 37. కానీ ఏమైందో తెలుసా, నీకు శిరీషకి టై అయింది. సరే గిఫ్ట్ ఏంటో చూద్దాం. సాస్ పాన్ సెట్. గమ్మత్తుగా ఇవాళ ఎపిసోడ్ లో శ్రీదేవికి శిరీషకి టై అయింది, రాధకి ప్రియకి టై అయింది. శ్రీదేవి శిరీష 64-64, రాధా ప్రియ 45-45. సరే మీ ఇద్దరికైతే ఛాన్స్ లేదు, వీళ్ళిద్దరికి మళ్ళీ ఛాన్స్ ఉంది విన్ అవ్వడానికి. శిరీష రండి, మళ్ళీ ఇదే గేమ్. 30 సెకండ్స్ ముందు మీరు, ఆ తర్వాత శ్రీదేవి ఆడతారు. మేము గేమ్ లో చిన్న మార్పులు సడలింపులు తీసుకొచ్చాం. ఈసారి ఏంటంటే మీ తల మీద బుట్ట పెట్టుకోనక్కర్లేదు, బుట్ట తీసేసాం. ఓకే 30 సెకండ్స్ ఇద్దరికి ఇస్తాం టైం. ఇందాకట్లాగానే మీరు బంతి అందులో పెడతారు, ఆ గ్రీన్ వరకు తీసుకెళ్తారు, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొస్తారు. ఇది తీసుకుంటున్నారు, ఇది పెడుతున్నారు, ఇది అటు తీసుకెళ్తున్నారు, ఇటు తీసుకొస్తున్నారు. ఇలా రాగానే మీరు వచ్చేసి ఇందులో పడేస్తున్నారు. కానీ ఇది గ్రీన్ లోకి వచ్చిన తర్వాతే మీరు తీసుకెళ్లి పడేయాలి. వస్తూ ఉండగానే పడేసిన వాళ్ళది మైనస్ అయిపోతుంది. ఓకే ఇంతే గేమ్. రెడీ 1 2 3 గో. చూసావు కదమ్మా, వేస్తే 1 లేకపోతే 3, 2 వద్దు. రెడీ 1 2 3 గో.
నిజంగా నాకు శిరీషని అభినందించాలని లేదు. నీకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లేకపోతే మళ్ళీ ఆడి మళ్ళీ నువ్వు ఆడి, అందుకే నీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏ నువ్వే గెలిచావు. ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే, ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే. సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ బార్ అందిస్తున్నారు అందరికి 5 kg రైస్ బ్యాగ్. సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో రాబోతుంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో చూస్తూ ఉండండి స్టార్ మహిళ. బై బాయ్. స్టార్ మహిళ సూపర్ స్టార్ మహిళలో పాల్గొనాలనుకునే మహిళల్లారా, మీకోసం స్టార్ మహిళ సెలక్షన్స్ జరుగుతున్నాయి. జూలై 11న ఖమ్మంలో, జూలై 12న నల్గొండలో, జూలై 13న వరంగల్లో, జూలై 14 కరీంనగర్, జూలై 15 నిజామాబాద్ లో, జూలై 16 ఆదిలాబాద్. సెలక్షన్స్ జరిగే ప్రదేశం భక్త రామదాసు కళాక్షేత్రం, రైతు బజార్ పక్కన బస్టాండ్ దగ్గర, ఖమ్మం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల లోపు మీ ఫుల్ సైజ్ ఫోటోతో చేయండి. ఎందుకంటే నేను మొన్న నిన్నేమో ఐస్ క్రీమ్ కొనిమ్మంటే నువ్వు కొనివ్వలేదు. నాకు బ్రష్ చేసుకుంటే నేను